నరేంద్ర మోడీ మీదన దేశంలోని వ్యాపారస్తులకు ఇష్టం ఏంటంటే అధికార రాజ్ వ్యవస్థకి దూరం చేశారు. అంటే మనం పన్నులు కడతాం, వ్యాపారం చేస్తాం, వ్యాపారంలో పన్నులు కడుతుంటాం. కట్టిన తర్వాత కూడా అలా కావాలి ఇలా కావాలని ఏదో ఒక కారణం చూపెట్టి సంపాదన కంటే అధికంగా పన్నులు వసూలు చేస్తామని భయపెట్టి లంచాలు తినేటటువంటి సిచ్యుయేషనే అధికార రాజ్ వ్యవస్థ. దీంతోనే వ్యాపారాలు పారిశ్రామికవేత్తలు మన దేశం అంటే భయపడిపోయేటటువంటి పరిస్థితి. దాన్ని దారికి తేవడం వల్లనే ఇవాళ ఈ దేశంలో లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఏ వ్యాపారస్తుడు అవినీతి చేయాలనుకోడు. అవినీతి పరులకి డబ్బులు ఇవ్వాల్సిన కారణంగా తన దగ్గర తను అవినీతి చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెడుతున్నారు. ఆ దశని కంట్రోల్ చేసుకొచ్చారు. అందుకోసమనే జిఎస్టీ లాంటి సిస్టమ్ ఇదివరకు 10 రకాల ఏది గవర్నమెంట్ సంస్థలు 10 రకాల వేధింపులతో అల్లాడిపోయే స్టేజ్ నుంచి దాన్ని ఒక దారికి తీసుకొచ్చి పెట్టారు నరేంద్ర మోడీ. ఇప్పుడు అదే రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది. అంటే వ్యాపారస్తుడికి అధికారికి నేరుగా సంబంధమే లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టేస్తారు డబ్బులు, ఇంకే గొడవ లేదు. ఇప్పుడు అట్లాంటిది కాకుండా మళ్ళీ అధికారులు ఆంధ్రప్రదేశ్లో అధికారులు గ్రౌండ్ లెవెల్కి వ్యాపారస్తుల దగ్గర నుంచి ట్యాక్స్ పేయర్స్ ఫెసిలిటేషన్ అనేటువంటి పేరుతో వ్యాపారుల దగ్గర నుంచి వ్యాపార విషయాలు పన్ను వసూళ్లకు సంబంధించిన సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సేకరించడం ప్రారంభించారట. ఇది కొత్తగా జరిగింది, ఇంతకుముందు గత 10 ఏళ్ల నుంచి జరగలేదు. ఫస్ట్ టైము ట్యాక్స్ పేయర్స్ ఫెసిలిటేషన్ పేరుతో వ్యాపారుల నుంచి వ్యాపార విషయాలు పన్ను వసూళ్లకు సంబంధించిన సమాచారం. ఇది ఎప్పుడైతే బిగిన్ అవుతుందో ఇక అప్పటి నుంచి అదిగో నువ్వు అందులో తేడా చేస్తున్నావు ఇందులో తేడా చేస్తున్నావు అని లంచాలు తీసుకోవడం బిగిన్ చేస్తారు, లేదంటే వేధిస్తారు. ఇది భయపడుతున్నారు వ్యాపారులు ఒక్కసారిగా. దీంతో అర్జెంటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాణిజ్య విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ఈ విషయాన్ని నేను కేశవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి దృష్టికి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎట్లాంటి అభద్రతా భావం వద్దు, స్వేచ్ఛాత వాతావరణంలోనే వ్యాపారాలు మీరు చేసుకుందరు కానీ అట్లాంటిది ఇబ్బంది రానికుండా చూస్తానని చెప్తున్నారు.